హలో, నమస్కార్. నేను మీ నంద. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి డీప్ సీక్ ఏఐ. ఎక్కడ చూసినా ఇప్పుడు డీప్ సీక్ ఏఐ అనేది వైరల్ అవుతుంది. అసలు డీప్ సీక్ ఏఐ అంటే ఏంటి ఇవాళ మనం తెలుసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలుసు డీప్ సీక్ ఏఐ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైనీస్ కంపెనీ అని. అది ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, చాట్‌జీపీటీ ఉంది. దాన్ని ఎలాన్ మస్క్ వాళ్ళు డెవలప్ చేశారు. అది డెవలప్ చేయడానికి ఇంచుమించు $100 మిలియన్ అయింది చాట్‌జీపీటీని డెవలప్ చేయడానికి. కానీ ఇది డీప్ సీక్‌ని డెవలప్ చేయడానికి జస్ట్ ఒక $6 మిలియన్ అయింది అంతే. అంటే ఎంత తేడా, $94 మిలియన్ తేడా. చాలా ఎఫిషియెంట్గా తయారైంది కదా. డీప్ సీక్ ఏఐకి లియాంగ్ వెన్ఫెంగ్ అనే అతను సీఈఓ. డీప్ సీక్ ఏఐ రీసెంట్గా జాన్ 10న తన ఫస్ట్ చాట్ బాక్స్ని రిలీజ్ చేసింది. దాని యొక్క మోడల్ నేమ్ డీప్ సీక్ R1. చేసిన తర్వాత వితిన్ 17 డేస్లో, అంటే జాన్ 27న చాట్‌జీపీటీ యొక్క ఫ్రీ డౌన్లోడ్స్ని దాటేసింది, సర్పాస్ చేసింది ఐఓఎస్ సిస్టమ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. సో మనం ఇప్పుడు రీజన్ చూద్దాం. అసలు డీప్ సీక్ గ్రోత్ ఏంటి, దేనివల్ల డీప్ సీక్ అనేది అంత హై అయిపోయింది, చాట్‌జీపీటీని ఎందుకు అంతలా యూజ్ చేయట్లేదు ప్రజెంట్. దాన్ని చూసుకుంటే కనుక డీప్ సీక్ ఏఐ అనేది ఇప్పుడు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్లో కానీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్లో కానీ, కోడింగ్స్లో కానీ, కోడింగ్ ప్రాంప్ట్స్ కానీ, అంటే కోడింగ్ ప్రాంప్ట్స్ అంటే నీకు మనకి వెంటనే ఫాస్ట్గా ఏమైనా కోడ్ కావాలంటే, కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలంటే డీప్ సీక్ ఏఐ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది కూడా పర్ఫెక్ట్ ఇస్తుంది. సో ఇంకా రీజన్స్ చూసుకుంటే కనుక మనకి చాట్‌జీపీటీ అనేది ఫ్రీ కాదు, లిమిటెడ్ టైం వరకు ఫ్రీ. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఏమైనా ఒక 4 to 5 ఇమేజెస్ కానీ అందులో క్రియేట్ చేసుకుంటే ప్రాంప్ట్ యూజ్ చేసి, ఆ తర్వాత అది ప్లస్ ప్యాక్ సబ్స్క్రిప్షన్ కావాలని అడుగుద్ది. కానీ డీప్ సీక్ ఏఐ అనేది ఫుల్ ఫ్రీ యాప్ అది. అందుకని ఇంకా ప్రాంప్ట్స్ అన్నీ ఇవ్వడం కూడా ఇంకా డీప్ సీక్ ఏఐ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇంకా అందరూ దానికి షిఫ్ట్ అయిపోయారు. నేను కూడా దానికి షిఫ్ట్ అయ్యాను. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి పర్ఫెక్ట్గా డీప్ సీక్ ఏఐ వస్తుంది, అది అప్ టు డేట్ ఉంటుంది. ఇదివరకు ఫస్ట్లో చాట్‌జీపీటీ అయితే కనుక ఒక 3 monthsకి ఒకసారి అప్డేట్ చేసేవారు. ఇప్పుడు అప్డేట్ అప్ టు డేట్ ఉంటుంది. నెక్స్ట్ అసలు దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూద్దాం. వర్కింగ్ ప్రాసెస్ అనేసరికి ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది, అందులో టెక్నికల్ వర్కర్స్ ఉంటారు, దానికి కోడ్ వర్కర్స్ ఉంటారు, అందరూ చాలామంది వర్కర్స్ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి క్రియేట్ చేస్తారు కదా ప్రాంప్ట్స్ని, చాట్‌జీపీటీని క్రియేట్ చేస్తారు కొంతమంది ఎక్స్పర్ట్స్. లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు దానికి, వాళ్ళే క్రియేట్ చేస్తారు. కానీ డీప్ సీక్ వచ్చేసరికి మనం ఒక్కొక్కటి అడుగుతాం దాన్ని. అంటే ఇప్పుడు మనం మ్యాథమెటికల్ అడుగుతాము, టెక్నికల్ అడుగుతాము, కోడింగ్ అడుగుతాము, లేదంటే మన జనరల్ నాలెడ్జ్ అడుగుతాము. అలా ఒక్కొక్క ప్రాంప్ట్ అడుగుతాము. ఒక్కొక్క ప్రాంప్ట్స్కి ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కోడింగ్లో ఫుల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళని ఒక టీం కింద పెట్టి మీ వర్క్ వచ్చేసరికి కోడ్, అంటే ఎలాంటి కోడ్ క్రియేట్ చేయగలదు ఏఐ అని మొత్తం వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనేది డీప్ సీక్లో ఉంటారు. అది హయ్యర్ కాస్ట్ అవుతుంది కానీ అప్ టు డేట్ ఉంటాయి కదా మరి. అది డీప్ సీక్ చేసిన బెస్ట్ వర్క్. సో వీడియో ఫైనల్ వచ్చేసరికి ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ డెసిమల్స్లో చాట్‌జీపీటీకి ఇచ్చాం మనం, వాట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ మినిమం స్మాలర్ అని ఏదో ఒకటి వస్తే అది ఒక్కొక్కసారి రాంగ్ చెప్తుంది. 0.9 పెద్దదా, 0.19 పెద్దదా అంటే 0.19 పెద్దది అంటుంది ఒక్కొక్కసారి. అదే డీప్ సీక్ ఏఐ అని అడిగితే 0.9 పెద్దది అంటుంది. అంటే అలా అని కాదు, నేను ఒక 4 to 5 times రీవెరిఫై చేసుకున్నా. డీప్ సీక్ ఏఐ అనేది పర్ఫెక్ట్గా అవుట్పుట్ని ఇస్తుంది. చాట్‌జీపీటీ ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తుంది, కానీ డీప్ సీక్ ఏఐ అనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉండడం వల్ల అనుకుంటా కానీ పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. సో ఇది వాళ్ళు మన వీడియో డీప్ సీక్ ఏఐ గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, నమస్తే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.